హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌలి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం చూపిస్తాం గాయస్ మటన్ కర్రీ గాయస్. అది నా స్టైల్ అనమాట. ఖచ్చితంగా ఎవరైనా జాబ్స్ చేసే పిల్లలు కానీ లేదా హాస్టల్స్లో కానీ బయట ఎక్కడ రూమ్స్ తీసుకొని ఉండి వాళ్ళకి వండు కూడా రాక అలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లైనా మగపిల్లైనా ఈజీగా వండుకునే కర్రీ గాయస్. ఏమీ లేదండి, చక్కగా ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ మాత్రం పసుపు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇంకా తర్వాత మనం ఉల్లిపాయలు టమాటా విడివిడిగా కట్ చేసుకొని వేసుకోవాలంటే అలా వేసుకోండి. లేదు ఇలా పేస్ట్ లాగా నాలాగా చేయాలంటే ఇలా పేస్ట్ లాగా చేసుకోండి, మీకు పని కూడా సులువుగా అయిపోతుంది. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయిస్తూ ఉండండి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మూత తీసి కావాలంటే ఇంకో 5 మినిట్స్ కూడా వేయించుకోండి. కానీ మీరు ఎంత పచ్చివాసన పోయేదాకా ఉంటే మీ కూర అంత రుచిగా వస్తుందండి. అండ్ తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి గాయస్. మనం మటన్ తీసుకొచ్చుకున్న వెంటనే అనమాట కడుక్కోవాలి, ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం మన దగ్గర ఉన్న మసాలాలు పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మసాలాలో బాగా యాడ్ చేసుకోండి అనమాట. ఎంత బాగా యాడ్ చేయాలంటే గాయస్ ముక్కకి ఖచ్చితంగా మసాలా అనేది బాగా పట్టాలన్నమాట, బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే మేము కూడా బాగా ముక్కకు పట్టించామన్నమాట. అలా మనకు తెలుస్తుంది అనమాట ముక్కకు పట్టిందని. అలా బాగా మసాలా కింద నుంచి పైదాకా బాగా కలిపేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి గాయస్. అండ్ దానిపైన నూనె తేలిన తర్వాత మీకు సరిపడా ఆయిల్ కానీ లేదంటే కనుక వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఓ 10 నిమిషాలు పావు గంట ఒక అరగంట తర్వాత తీస్తే కనుక ఆయిల్ అలా పైకి తేలిద్ది. దానిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ట్రై చేయండి.